భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ విడుదల చేసింది. 13 రాష్ట్రాల్లో తుఫాను కారణంగా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 19, 20, 21 తేదీల్లో ఈశాన్య రాష్ట్రాలు ఏదైతే 7 సిస్టర్స్గా మనం పిలుస్తూ ఉన్నామో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మణిపూర్ ఈ రాష్ట్రాలతో పాటు సిక్కింతో పాటు వెస్ట్ బెంగాల్, బీహారు, ఛత్తీస్గఢ్, హర్యానాల్లో కూడా రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉంది అని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఈ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఏమాత్రం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. రైతులు ముఖ్యంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హార్వెస్ట్ టైం కాబట్టి. కొన్ని ప్రాంతాల్లో వరి పంట హార్వెస్ట్ జరుగుతూ ఉంది. చాలా ప్రాంతాల్లో మిర్చి రైతులంతా మిర్చి కోసి ఎండబెడుతూ ఉన్నారు. ఇక చాలా పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో వర్షాలు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇక ఉత్తర భారతదేశము, ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి తుఫాను తర్వాత ఎలా ఉండబోతా ఉంది అనే దాని మీద మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.